చిరు వ్యాపారుల జీవనోపాధి ఎలా ఉంటుందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇద్దరు బిడ్డలు కొడుకు, ఇక వాళ్ళ కోసమే ఇక రోడ్ల పన్న పోయి ఆడుకుంటా. నడి రోడ్డు మీద ఒక కోరికాయ లారీ టక్కరా చనిపోయాడు. మరి మీకు రూమ్ లాంటిది ఏం లేదా? ఏది లేదు, కినే రోడ్డు మీద పడుతుంది. కట్టకుంటే మేము వేరే వాళ్ళకి ఇస్తాం, నువ్వు వెళ్ళిపో అంటారు. ఏమో బతుకు తెరుగుతుంది అంత కోసం. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ ఛానల్ నిజాం మానైదు. ప్రస్తుతం మన సిద్దిపేటలోని చిరు వ్యాపారుల జీవనోపాధి ఎలా ఉంటుందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే బాబు, మీ పేరు? ఏ ఊరే? మాది ఊరే. ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు? ఇదే కంకుల మీద ఉన్నాం అయ్యా. నడి రోడ్డు మీద ఉండవు ఒక కోరికాయ లారీ టక్కరా చనిపోయాడు. ఆయన ఒక ముగ్గురు పిల్లలు, ఆయనకి ఏ ఆధారం లేదు. కొడుకు చనిపోయాడు అని చెప్పి రోడ్డు మీద కంకులు పెట్టుకుంటున్నాం. ఇక పిల్లలకు పెళ్లి చేసేయాలంటే చిన్న పిల్లలకు పెళ్లికి పైసలు లేవు. రోడ్డు మీద ఉండి ఇట్లా కైకి చేసుకొని బతున్నాం. ఇదేనా ఉపాధి? ఇంకేమన్నా ఉన్నాయా? ఏం లేదు. మీరు రోజు ఏ టైంకి వస్తారు ఇంట్లో? 9 గంటలు, పొద్దుగాల 7 గంటలకు వస్తాం. 7, 6కి, కొద్దికి 12, 10 దాకా ఉంటాం. మీరే వండిస్తారా కంకులు? లేదంటే కొనుకొస్తాం. కొనుక్కొని రైతు బజార్కి పోయి కొనుకొచ్చుకుంటాం. సీట్ కానీ ఎవరైనా ఎక్కడ ఉంటే కూడా చేనుల కాడికి పోయి తెచ్చుకుంటాం. ఇక అందుకో 10 రూపాయలు దొరుకుతాయి, లేకపోతే దొరికాయి. ఒకనాడు గిట్టుబాటు కంకులు తెచ్చిన చూడు, ఏదో 100 రూపాయలు కంకులు తెచ్చిన 500 దొరుకుతున్నాయి. 500 వచ్చినాయి, ఇంకా 500 రాలేదు. ఇక దొరికినాడు దొరుకుతాయి, దొరకనాడు దొరికాయి. గిట్టుబాటు అవుతుందా రోజు? మరి పడది, ఓనాడు పడుతుంది, ఓనాడు పడదు. మరి మీకు రూమ్ లాంటిది ఏం లేదా? ఏది లేదు, కినే రోడ్డు మీద పడుతుంది. మరి మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ రూమ్స్ ఇచ్చారు కదా, అది కూడా మాకు ఇయ్యలేదు. ఇయ్యలే మాకు ఇయ్యలేదు. అక్కడ వాళ్ళకి ఇచ్చారు. 10 రూపాయలు 20 రూపాయలు కట్టాలి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా పైసలు తీసుకుంటారు ఇక్కడ ఉన్న? రోజు పోయి కొంచపోతాడు, రోజు 20. రోజు పోయి కొంచపోతాడు. రోజు 20. నెలకి ఎంత కడతారు? నెల కాదు, రోజు రోజు కొంచెం రోజు తీసుకోతారు. వాళ్ళు ఏమన్నా మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారా? ఇప్పుడైతే ఏం లేదు, కానీ అప్పుడైతే ఉండే బాధ. ఇప్పుడు ఏం సప్పులు లేదు. బాబు, మీ పేరు? గండికోట పరశురాములు. ఏ ఊరే? దుబ్బాక మండలం, బలంతపురం. ఇంతకుముందు ఏం చేసుకోలేదు మీరు? ఇంతకుముందు మట్టి పని, పొక్కలు, గుంతలు, ఇక వడ్డీలోకి అదే పని ఉంటుంది కదా సార్, ఆ పని చేసుకుంటాం అని. అంతకుముందే హ్యాండిక్యాప్, అదే కాలుకు కారు గుద్దింది, ఇట్ట సైడ్కి పడితే ఎంత అందం చేసుకున్నామంటే ఏం చేసుకోవట్లేదు. నడిచి 10 రోజులతో నడవరాదు. ఇక హరీషావు 4,000 వేయించిండు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన నుంచి, కాంగ్రెస్ వచ్చిన నుంచి కరెక్ట్ టైంకి ఎత్తలేరు. పింఛన్ టైంకి పడుతుందా? టైంకి పడతలేవు సారు. ఇంతకుముందు పింఛన్ ఎంత పడేది? ఇంత ముందుకు 3,000 ఉంటే 4,000 వేయించిండు, కరెక్ట్ టైంకి వేసిండు. ఇప్పుడు పింఛన్ పెంచుతానన్నాడు, ఇప్పుడు పెంచిరా మరి మీకు? పెంచుతున్నాడు కానీ ఇలా రేపు వచ్చే నెల మళ్ళీ వచ్చే నెల చూడే అలే అని అంటుర్రు. ఇక మా కష్టాలు చూస్తే ఏమైనా దంద పెట్టుకున్నామంటే లోన్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేదు. ఆ సార్ తట్టుకోమంటే ఈ సార్ తట్టుకోమంటారు, ఈ సార్ తట్టుకోమంటే ఆ సార్ తట్టుకోమంటారు. మరి ఇప్పుడు ఎట్లా గడుస్తుంది మరి రోజు? ఇక గదే ఇక మీ అసంటోళ్ళు రోడ్ల పని పోతా అంటే రూపాయి ఆటనో ఆమె సరిపోతలేవు సారు. పిల్లలు అయ్యి ఆమె అయితే ఇంట్లో పని చేస్తుంది, ఇళ్ళల్లో పని చేస్తుంది, వస్తుంది. ఇద్దరు బిడ్డలు కొడుకు, ఇక వాళ్ళ కోసమే ఇక రోడ్ల పన్న పోయి ఆడుకుంటా 4,000 చూస్తే సరిపోతలేవు సారు. ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుంది? ఇప్పుడు 4,000 వస్తున్నాయి సార్. అదే శారీరక వేయించిన నుంచి 4,000 వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం రాలేదు సార్. పింఛన్ కూడా వస్తలే? పింఛన్ రుస్తుత రాలే. ఇక రేపెత్తా, ఇయ్యాలెత్తా, అచ్చనేలెత్తా, అచ్చనేలెత్తా అంటారు కానీ ఇంకా సుతా పడతలేవు అవి. అది ప్రాబ్లం సార్. నమస్తే బాబు, మీ పేరు? నా పేరు మల్లేశం. ఏ ఊరే? మా సిద్దిపేట. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది దండ నేను ఇక్కడ ఈ షాప్ లో స్టార్టింగ్ నుంచి ఉన్న 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాను. నేను ఈ షాప్ లోనే ఉంటున్నా. అయితే కాకపోతే మాకు ఇక్కడ పబ్లిక్ ఆగదు, ఇక్కడ మార్కెట్ అనేది లేదు. ఇక్కడ షాప్ పెట్టుకొని దందా చేస్తే ఏమైనా లాభం వస్తుందా? మాకు ఇక్కడ పబ్లిక్ ఆగదు, పబ్లిక్ వెళ్ళిపోతూనే ఉంటారు, ఆగరు. ఇక్కడ బిజినెస్ లేదు.
అట్టిగా వేసి వచ్చి కూర్చోవాలి పోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము తీయకుంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారన్న భయానికి ఈ యొక్క దుకాణం కాపాడుకోవాలని చెప్పి రోజు వచ్చి కూర్చోవడం అట్లా. బిజినెస్ ఎట్లా ఉంటుంది? బిజినెస్ ఏం లేదు. ఇప్పుడు మరి బిజినెస్ లేదంటారు, ఎట్లా కడుతుంది మరి కిరాయి? ఇప్పుడు బిజినెస్ లేదంటే ఇక ఎట్లనో ఇక ఇప్పుడు నెలకు మేము కట్టేది ఇంత మున్సిపాలిటీకి 500 కడుతున్నాము. ఇక అప్పుడో ఇప్పుడో ఏదో కూడా పెట్టుకొని ఇంత వేసుకొని కట్టేసుకుంటాం. మున్సిపాలిటీ వరకు ఎంత కడతారు నెలకు? నెలకు 500. కొద్ది రోజులు మాకు గిరాకులు లేక కొద్దిగా పెండింగ్ అయినాయి. అంతకుముందు కరెంట్ కొంచెం పెండింగ్ ఉండే, అవన్నీ మొన్నటి దాకా అవన్నీ లెక్క చేస్తే 7,000 రూపాయలు అయినాయి. 7,000కు కొద్దిగా అమౌంట్ కట్టినాం, ఇంకో కొద్ది అమౌంట్ తర్వాత ఇస్తున్నాం. ఇంత కట్టకుంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తామంటారు గట్లా. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు ఒక నెల రెంట్ కట్టకుండా కానీ ఏమన్నా మన అంటున్నా? అదే వాళ్ళు మేము ఇప్పుడు బ్యాలెన్స్ మాకు ఇప్పుడు కట్టని ఉన్నాయి కదా, అమౌంట్ ఒకవేళ మేము కట్టకుంటే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. అమౌంట్ ప్రతి నెల అమౌంట్ క్లియర్ ఉంటేనే మీకు ఇస్తాము, మీరు అమౌంట్ కట్టకుంటే మళ్ళీ షాపు వేరే వాళ్ళకి ఇస్తామని అంటారు వాళ్ళు. ఇప్పుడు చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు ఉన్నారు కదా, గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తానన్నారు కదా, అటువంటి సహాయం ఏమన్నా? మాకేం రాలేదు, మాకేం చేయలేదు. ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి సహాయం లేదు. ఇదే డబ్బా, ఈ డబ్బా ఒకటి ఇచ్చారు. రోజు ఎంత గిరాకీ అవుతుంది డబ్బులు? మాకు ఇక్కడ మార్కెట్ కాదు, ఇక్కడ మార్కెట్ లేదు, ఇక్కడ పబ్లిక్ ఇక్కడ కట్టడమే రాంగ్ కట్టిండు. మార్కెట్ ఏరియాను ఇప్పుడు ఆ సైడ్ కన్నా అటు పక్కకు ఆ పబ్లిక్ అందరూ మా బస్ స్టాండ్ నుంచి కానీ షాపుల నుంచి కానీ ఇంటికి పోతారు, ఆ రూట్ ఆ తవ్వ. అక్కడైతే కొద్దిగా గిరాకీ అవుతుండే, కానీ ఇది ఇక్కడ అంతా ఆగమాగం. ఊర్లో పొంటి పెట్టాలి కానీ షాప్లకు పెట్టేవాళ్ళు కానీ వాళ్ళందరూ ఆగమాగం ఉంటారు కాబట్టి డబ్బులు ఆగం. గిరాకీ మాకు ఇక్కడ గిరాకీ అంతా కాదు. వారం రోజుల్లో పోతే ఏం గిరాకీ ఉండదు మీకు. బోని కాదు, ఇక్కడ బోని కాదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ కర్మగాలి వాళ్ళు లేని అడుగుతాడు. అట్లా ఎప్పుడన్నా వచ్చింది అనుకో, బై మిస్టేక్ వస్తే వారమైన బోని కాదు. ఒకవేళ వచ్చేయండి అనుకో, ఆ వచ్చింది ఆయనకు నచ్చింది దొరకదు. డిమాండ్ అంటూ ఏమి లేదు, కాకపోతే కట్టకుంటే వేరే వాళ్ళకి ఇస్తామంటారు, అది ఒకటే డిమాండ్. ఒక్కొక్కరికి 4 దుకాణాలు ఇచ్చిర్రు ఒక్కరికి. మాకు ఒక్కటే దుకాణం ఉంది. మాకు ఒకటి ఏంటంటే కట్టకుంటే మేము వేరే వాళ్ళకి ఇస్తాం, నువ్వు వెళ్ళిపో అంటారు. గదొకటి మాకు టెన్షన్, భయం, ఇంకేం లేదు. నమస్తే అమ్మ. పద్మ. ఎవరమ్మా? ఈ ఊరే. ఊరేనా? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇది పెట్టుకున్నాడు? ఒక 2 నెలలు అవుతుంది. ఎప్పుడు వస్తారమ్మా? రోజు 5కి వస్తుంది. ఎంత ఇన్కమ్ వస్తుంది? ఎంత 200-300 వందలు పడుతుంది అంతే, తక్కువనే. ఏదో రోడ్డు మీద ఏదో మాకు కైకిలి లేక ఏం పనులు లేక ఇక ఇది చేసుకుంటాం. ఇంత ముందుకి ఏం పని చేస్తామా? ఇంత ముందు కూలి పని చేస్తున్నాం. ఇక ఏదో కూలి పని కూడా లేదు ఎక్కువ. ఇక ఇది చేసుకొని బతుకుతామని ఇక రోడ్డు మీద రొట్టెలన్నా చేసుకుందాము. షుగర్ ఉన్న వాళ్ళు ఇట్లా తీసుకుపోతారు కదా అని అమ్ముకుంటాం. ఇప్పుడు ఇంత ముందుకు మన మున్సిపాలిటీ వాళ్ళు ఎంత తీసుకుంటారు? 10 రూపాయలు తీసుకుంటాం. ఏమైనా ఇబ్బందులు పెడతారు మున్సిపాలిటీ? ఏం బెటర్ కానీ 10 రూపాయలు, డైలీ 10 రూపాయలు కడతాం. ఒక రొట్టెదా 15 రూపాయలు అమ్మ. మీరు రోజు ఎంత సంపాదించుకుంటారు మేడం? రోజా 200-300 వందలు సంపాదించుకుంటాం అంతే. అన్ని పోను మీకు? అన్నీ ఓంగా కూడా ఏమవుతాం, మిగుతాయి 300-200 అట్లా మిగుతాయి. జొన్న రొట్టె అంతే. ఏమో బతుకు తెరుగు గురించి ఇది అంత కోసం. ఎంతమంది అమ్మా ఫ్యామిలీలో? మేమా 5గురం. ఏం చేస్తారు? అందరం కూలి పనే. పిల్లలు చదువుకుంటారు, మేము ఇద్దరం కూలి పని చేస్తాం. మీ హస్బెండ్ ఏం చేస్తారా? అదే సుతారు పని. నమస్తే బాబు, మీ పేరు? మా పేరు ఎంఆర్ కిషోర్. ఏ ఊరే? ఈ ఊరే. ఇప్పుడు ఏం దందా చేస్తారు? పనులు చేస్తాం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు, ఈ దందా. ఇక్కడ బండి పెట్టుకుంటారు, మున్సిపాలిటీ వాళ్ళు ఎంత తీసుకుంటారు? మున్సిపాలిటీ రోజు 20 రూపాయలు తీసుకుంటాం. ఎప్పుడు వస్తారా మీరు రోజు? రోజు పొద్దున్నే వస్తాం, 8 గంటల వరకు ఉంటాం. ఇవి ఎక్కడ నుండి తెప్పిస్తారే? ఇవి ఇక్కడనే లోకల్ సీట్లు తెస్తే మేము కొనుక్కుంటాం వాళ్ళ దగ్గర. ఎంత పెట్టి కొనుక్కుంటారు? మొత్తం వాళ్ళు ఉద్ధరిస్తారు, అతి పైసలు ఇస్తాం. ఇప్పుడు సేపు కిలో ఎంత అమ్ముతారు? సేపు అమ్మేది మేము ఎట్లా అమ్ముతామంటే 260 రూపాయలు అమ్ముతాం. వాళ్ళు ఇచ్చేది మాకు 200 ఇస్తారు. అరటి పండ్లు? అరటి పండ్లు అంతే, మాకు 40 రూపాయలు అయిన పడతాయి. 50 అమ్ముతాం, 50, 60 అమ్ముతాం. అంటే వాళ్ళు ఎంత, వాళ్ళ దగ్గర ఎంత కొనుక్కుంటారు మీరు? మేము 40 రూపాయలు అయిన పడతాయి మాకు అంతే. మేము అమ్మేది 50, 45. ఇప్పుడు ఇది కాజు? ఇది 50 రూపాయలు ప్యాకెట్. 50 రూపాయలు ప్యాకెటా?
మన ఇంకేమైనా ఉన్నాయా? మన ఇప్పుడు మున్సిపాలిటీతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మున్సిపాలిటీ ఏమి ఇబ్బంది లేదు కానీ గడికి రూపు జరుపు కిందికి జరుపు గదే ఉన్నది. ట్రాఫిక్ పోలీసులతో ఏమైనా- ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏమంటారు ఇక్కడ ఈడ బండి ఈడ పెట్టవచ్చు లోపల పెట్టమంటారు. నమస్తే బాపు, మీ పేరు? మొహమ్మద్ నయీం. ఏం చేస్తారు? ఇవి దందా చేస్తా, కొబ్బరి బండలు దందా చేస్తా. ఎండాకాలం బాగా నడుస్తాయి కదా, వానాకాలం వర్షాకాలం నడుస్తున్నా నడతలేదు అసలుకి గిరాకీ లేదే లేదు. మున్సిపాలిటీకి రెంట్ ఎంత కడతారు? 500 అవి కట్టాలి, 500 బిల్లు వస్తుంది, 1000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు కొబ్బరి బొండ ఎంత అమ్ముతుర్రే? 40 రూపాయలు అమ్ముతాను ఎండాకాలంలో అంతేనే. సేమేనా? సేమ్ రోజుకి ఎంత వస్తుంది అన్నం? రోజుకి 200, 300, 400 అట్లా వస్తాయి. ఇప్పుడు కొబ్బరి బొండలు ఎక్కడ నుండి తెప్పిస్తారా మీరు? ఈయన కాంచిటి ఇక్కడ కాన్సెప్ట్ కార్డు చేస్తారా? ఇప్పుడు మీది మన ఇప్పుడు మున్సిపాలిటీ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదు, ఇప్పుడు ఇప్పుడు రెంట్ కట్టకున్నా ఏదైనా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఏం లేవు, ఏం లేదు, లొల్లి లేదు, పంచాయతీ లేదు, ఏం లేదు. అంతే. మనం పైసలు కడితే ఏముండదు, మనం మంచిగా ఉంటుంది సార్, అదంతే. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మి. ఎవరమ్మా? మాది ఇక్కడనే లోకలే. ఎప్పుడు వస్తారమ్మా ఇడికి? వీడికి 5 గంటలకు వస్తా. మీరు ఏం చేస్తారమ్మా? ఇది ఏం రొట్టెలు? జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలా? ఎంత వస్తుందమ్మా మీకు ఇంటికి ఇన్కమ్? ఏవో 300. ఎప్పుడైనా గిరాకీ ఎక్కువ ఉన్నప్పుడు 400 దాకా వస్తుంది అంతే. ఇక్కడ కూర్చున్నందుకు మున్సిపాలిటీ ఏమైనా పైసలు తీసుకుంటారా? తీసుకుంటారు, 20 రూపాయలు తీసుకుంటారు. ఎంతమ్మా? 20 రూపాయలు తీసుకుంటారు. 20 రూపాయలు తీసుకుంటారా? మున్సిపాలిటీ వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటారు అంతే, 20 కాదు, 10 తీసుకుంటారు. మన మున్సిపాలిటీతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు. ట్రాఫిక్ పోలీసులతో నన్ను అంటే ఏమన్నారు, ఈ బండ్ల వాళ్ళని అయితే లోపల జరపండి అని అంటారు, కానీ ఇంకా నాది లోపలికే ఉంటది కదా, పొయ్యి లోపలికే పెట్టుకుంటా కాబట్టి నన్ను ఎవరేమన్నారు. ఇప్పుడు మీటువంటి చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా? ఏం సాయం లేదు, ఏం సాయం లేకనే కదా ఈ రోడ్డు మీద బతుకు మాది. అదే అమ్మా, ఇంత ముందుకు ఏం చేసేవాళ్ళు? ఇంతకు ముందు కూడా కూలి పని చేసేదాన్ని. ఈ కాళ్ళ బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇంకా ఎట్లా అని ఎట్లా బతకాలా అని ఇది ఒకటి దందా పెట్టుకున్నా నేను. అంటే ఇంత ముందుకు ప్రభుత్వం అన్నది ఇటువంటి చిరు వ్యాపారులకు, వీధి వ్యాపారులకు ప్రభుత్వం సహాయం చేస్తామని. ఏం సాయం చేయలేదు, ఏం ఉన్నోళ్ళకే చేస్తారు సాయం. ఏం చేసిర్రు? మాకు లేని వాళ్ళకి ఏమైనా ఇండ్లు ఇచ్చిర్రా? ఏది ఇచ్చిర్రు? మాకు ఏం సాయం చేయరు. మా పిల్లలు చదువుకుంటే ఏమైనా జాబులు ఇచ్చిర్రా? జాబులు లేవు, ఏవి లేవు. ఇంటికి ఒక జాబ్ ఇస్తా అన్నారు అప్పుడు, ఏది లేదు. మా బిడ్డ ఒక ఆమె పీజీ చేసింది, ఒక ఆమె డిగ్రీ చేసింది, అయినా కానీ ఏం జాబులు లేవు. మళ్ళా అదే ఏదో బతకాలి అంతే, ఏదో కైకిలు కూడా అంతే. పిల్లలు ఏం చదువుకున్నారమ్మా? పీజీ చేసింది ఒక అమ్మాయి, ఏం జాబులు లేవా? ఏం జాబులు లేవు. ఒక అమ్మాయి డిగ్రీ చేసింది, మా కొడుకు ఇంటర్ చేసిండు అంతే. నమస్తే అన్న, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు వీరభత్యం రాజు. ఏ ఊరన్నా? మాది సిద్దిపేట, మేము నీలకంఠోళ్ళం. ఇంతకుముందు నేను ఆటో నడిపేవాడిని. మీ జీవనోపాధి ఇదేనా, ఇంకేమన్నా ఉన్నాయా? ఆటోలో లాభం లేకపోవడం వల్ల ఏంది, ఆర్టీసీ బస్సుల వల్ల దీనివల్ల దాన్ని ఇంకా లేకుండా అయిపోయింది. దాని కారణంగా నేను ఈ మధ్యలో స్వీట్ కనుక కాల్చడం అనేది స్టార్ట్ చేశాను. మన సిద్దిపేట మున్సిపల్ డబ్బాలలో నేను డబ్బాని కిరాయి తీసుకున్నాను. ఆ ఏరియాలో నడవాలి కాబట్టి ఇక్కడికి పెట్టుకుని నడిపించుకుంటున్నాను. ఇంచుమించు నేను ఇంతకుముందు ఆటో మీద నడిపించుకున్నప్పుడు 600-700 వరకు ఇన్కమ్ వచ్చేది. ఇప్పుడు దీనివల్ల 300-400 మాత్రమే వస్తుంది. కాకపోతే ఏంటంటే జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదా, దానివల్ల నేను ఈ వ్యాపారం మొదలుపెట్టాను. దీన్ని నాకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా 10,000 రూపాయలు ఏది స్ట్రీట్ వెండర్ లోన్ కింద లోన్ కూడా ఇప్పించారు. ఆ లోన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఇది మీరు కొనుకొచ్చుకుంటారా లేదంటే మీరు వండిస్తారా? మేము పండించేది కాదండి, రైతు బార్ దగ్గర పోయి మేము కొనుకొచ్చుకుంటాము. కొనుకొచ్చి అక్కడ మనకు 12 రూపాయల కదా వాళ్ళు ఇస్తారు. నేను ఫిల్టర్ వాటర్ తీసుకుంటాను, 20 రూపాయల కంటే నేను పీస్ అమ్ముతాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేదు? ఇంతవరకు సహాయం మాకు మాత్రం అందలేదు. దానివల్ల ఇంతవరకు నాకు ఎలాంటిది లాభం కూడా కనబడలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తానన్నది. అది చాలా సార్లు చెప్పిండ్రు, మాకు ఆటో వాళ్ళకి ఇస్తానని చెప్పిండ్రు. మా ఆటో సొసైటీ ఇక్కడ ఉన్నది, ఆ సొసైటీ నుంచి కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చిండ్రు, కొంతమందికి ఇవ్వలేరు. అది ఉన్నా లాభం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆటో మీద ఎలాంటి జీవనోపాధి లేదు కాబట్టి ఈ విధంగా తయారు. అంతకుముందు మన దాకా పల్లికాయ అమ్మాను, ఇప్పుడు అది ఈ సీజన్ కాదు కాబట్టి ఇది పెట్టుకున్నాను.
మేము నీలకంఠోళ్ళం అంటే శాలలో మేము ఇంతకుముందు నేను బట్టల వ్యాపారం చేశాను. నేను చాయ్ డబ్బా నాది ఎదురుగా అంటే మున్సిపాలిటీ డబ్బాల మున్సిపాలిటీ డబ్బాలో ఎంత ఇప్పుడు మున్సిపాలిటీ రెంట్ ఎంత కడుతున్నారంటే మీరు? మున్సిపాలిటీ రెంట్ ఒక డబ్బాకి 500 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఈడ మన ఇది వీళ్ళకు రోజు తైబాదార్ రోజు 20 రూపాయలు కట్టాలి. మున్సిపాలిటీ వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏ వాళ్ళతో ఇబ్బంది లేదు. ట్రాఫిక్ వాళ్ళు మాత్రం రోడ్ పైకి పోతే మాత్రమే లోపల పెట్టుకోమని చెప్తారు తప్ప వాడే ఇబ్బంది పెట్టడం లేదు. ఇప్పుడు రోజు ఎంత ఇన్కమ్ వస్తుందండి మీకు? అప్రాక్సిమేట్ ఒక 700 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది. అంత అంటే దాన్ని పెట్టుబడి 1000 రూపాయలు తీసేయంగా పెట్టుబడితో 700-800 రూపాయలు వస్తాయా? 700 రూపాయలు వస్తుంది. అంటే మొత్తం పెట్టుబడి తీసేస్తే ఖచ్చితంగా 600 నుంచి 500 నుంచి 700 మధ్యలో వస్తుంది.